సిగ్గు సిగ్గు సీఎం రేవంత్ రోత భాషను చీకొడుతున్న జనం. కేసీఆర్ కుటుంబంపై మరోసారి ముఖ్యమంత్రి బజారు మాటలు. పాలమూరుపై ప్రశ్నించడాన్ని తట్టుకోలేక జవాబు లేక ఫ్రస్ట్రేషన్. నూతన సర్పంచులకు సందేశాల్లో రేవంత్ బూత్ ప్రసంగం. నీ అమ్మ అంటూ ఆక్రోశంతో అనిశ్చిత వ్యాఖ్యలు. కొసిగి సభలో కేసీఆర్ కుటుంబంపై పదే పదే దిగజారుడు భాష. పాలమూరుపై తమ వైఫల్యం నుంచి డైవర్షన్కే దుర్భాషలు. కేసీఆర్ ఒక ప్రెస్ మీట్తోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రభుత్వం, హోదా మరిచి ఊగిపోయిన సీఎం, మళ్ళీ అదే సావు భాష. రేవంత్ ఓ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి, అంటే చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి మండిపడుతున్న నెటిజన్లట. మరి నిజమే కదా, ఎందుకు ఈ భాష? మీరు ఇప్పుడు ఆయన 2 సంవత్సరాల తర్వాత వచ్చి ఆయన కార్యకర్తల జోష్ నింపడానికో లేకపోతే నిజంగా జరుగుతున్నటువంటి విషయాలు బయటపెట్టిండి అనుకుందాం. మీరు ఎందుకు అంత జింపుకోవాలి? ఎన్నాలి దగులుబాజీ కూతలు చూడురి. కొడంగల్ నియోజకవర్గంలోని కొసిగిలో సభ అక్కడ ఉన్నది. నిన్నగాక మొన్న ఎన్నికైన సర్పంచులు, వారికి సందేశం ఇవ్వడానికి వచ్చిన వారు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ అనుముల రేవంత్ రెడ్డి గారు. ఇక లాంఛనాలన్నీ పూర్తయ్యాక ఆయన మైకు అందుకొని ప్రసంగించడం ప్రారంభించారు. అందులో తిట్ల దండకం ఉన్నది, భూతుపురాణం ఉన్నది, బజారు భాష ఉన్నది, నీ అవ్వలాంటి అనుచిత మాటలున్నాయి, అనేక నీచ నికృష్ట పదాలతో సంస్కారహీనంగా ప్రసంగం ఉన్నది. తెలంగాణ జాతిపిత, ఉద్యమ నేత, అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గురించి, ఆయన కుటుంబం గురించి గౌరవప్రదమైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడిన మాటలు ఇక పరమ జుగుప్సకరంగా ఉన్నాయి. సీఎం సొంత జిల్లాలో పాలమూరు పనులు ఎందుకు చేపట్టడం లేదని కేసీఆర్ నిలదీసినందుకు రేవంత్ నోటి నుంచి వెలువడిన రోత భాష అది. ప్రశ్నించడం తట్టుకోలేక, జవాబు చెప్పలేక బజారు భాషనే ముఖ్యమంత్రి ఆశ్రయించారు. స్థాయి మర్చి సోయి మర్చి రేవంత్ ప్రసంగిస్తున్నంతసేపు కళ్ళలో నిస్పృహ ఇక తాండవించింది, మాటల్లో నిరాశ ధ్వనించింది. లోలోచి తన్నుకొస్తున్న రేవంత్ ఆక్రోశం చూసి వెనుక ఉన్నవాళ్ళు నివ్వెరపోయిండ్రు. ముందున్నోళ్ళు ఇక హతాశులయ్యిండ్రు. అధికారం తెచ్చిన అహంకారంతో రేవంత్ అదుపు తప్పిండు. మాట మీద మనసు మీద నియంత్రణ కోల్పోయి ఫ్రస్ట్రేషన్తో ఆగమయ్యిండు. సరిగ్గా 4 రోజుల్లో రాష్ట్రం 2 దృశ్యాలను చూసింది. అటు కేసీఆర్ లేవనెత్తిన అంశాలను, ఇటు రేవంత్ మాట్లాడిన మాటలను విన్నది. ఎవరిది విషమో తేలిపోయింది. చిన్నపిల్లోడికి కూడా ఇప్పుడు ఒకటే అర్థమైంది. ఏమర్థమైంది? కేసీఆర్ది ఇరిగేషన్, రేవంత్ది ఇరిటేషన్. కేసీఆర్ది సాగు భాష, రేవంత్ది సాగు భాష. ఇది అర్థమైందట. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చిన్న పిల్లాడికి కూడా ఇక సభ్యత సంస్కారం లేని నీచవాగుడు చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. పట్టపగలే నోట్ల కట్టలతో దొరికిన దొంగవు, అదే నీ స్థాయి, అదే నీ భాష రేవంత్. 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొందపెట్టడం ఖాయం. ప్రాజెక్టు గొంతుకోసి పాలమూరుకు దోకా నిర్వాకం బయటపెట్టడంతో తట్టుకోలేక రేవంత్ రెడ్డి చిల్లర డైలాగులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారం అహంకారం తలకెక్కిన ఉన్మాదుల రేవంత్ అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు. నిరస్తరాశ్రయులతో ఇక రేవంత్ వ్యాఖ్యలు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిరాశ స్పృహతో రేవంత్ వ్యాఖ్యలు అని చెప్పేసి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా చెప్తా ఉన్నాడు. వీళ్ళు పొట్టు వేసుకున్నారు ఇక. ఎందుకంటే వీళ్ళ పేపర్ కాబట్టి, వీళ్ళ నాయకుడు కాబట్టి వీళ్ళనంటే మరి వీళ్ళు ఊకుంటారా?